ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభవందనాలు. మన అయ్యగారు వాక్యోపదేశం చెప్పడం సిద్ధంగా ఉన్నారు. ప్రతి బుధవారం, శుక్రవారం, శనివారం సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అలాగే ఆదివారపు ఆరాధన 12 గంటలకి మెసేజ్ ఇవ్వబడను. అందరూ వీక్షించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుకొనిచున్నాం. మొదటగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, ఈ లైవ్ కార్యక్రమం ప్రభా మా మధ్య నిలిపిందేవా, మీకే కోట్ల ఆస్తుతులు ప్రభా. మీరే ఎలా నడిపించాలో మీరు నడిపిస్తాం పెడుకున్నాం ప్రభా. గాఢాంధకారపులో లోయలను చిక్కిపోయినను కాపాడటానికి నేను ఉన్నాను సరిగించావు ప్రభా. వాగ్దానం పరిచావు ప్రభా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవాన్నైనా దీవించడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభా. మమ్మల్ని ఇంతవరకు కాపాడుకుంటూ ముందుకు నడిపించిన దేవాస్తుతులు ప్రభా. అయా తండ్రి గారు ప్రభా, లైవ్ కార్యక్రమానికి ప్రభా సిద్ధపడుచుండగా మీరే ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించి ముందుకు నడిపిస్తారని వేడుకుంటున్నాం ప్రభా. అయా మమ్మల్ని ఆస్వాదించిన మా సంఘాలని ప్రభా అభివృద్ధిపరచిన ఉన్న సంఘాన్ని ప్రభా అభివృద్ధిపరచిన ప్రభా, బ్రాంచీలు తెచ్చిన ప్రభా దయచేస్తాం వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేర్చుకోమని వేసేది అడిగి పెట్టినాం తండ్రి. ఆమె మరొకసారి అందరికి శుభవందనాలు. మన మధ్యలో ఉన్న ఆత్మీయ తల్లి గారు వచ్చి ఒక మధురమైన గీతాన్ని నేర్పిస్తారు. అందరూ ఏకీపించవలసింది కోరుకొని వచ్చున్నాం. ఆమె నడువలేని నన్ను నడిపించితివే, నీ మహిమకై పనికిరాని పాత్రను వాడుచుంటివే, నీ సేవకై నడువలేని నన్ను నడిపించితివే, నీ ప్రేమకై పనికిరాని పాత్రను వాడుచుంటివే, నీ సేవకై
కృపా బాహుళ్యతను బట్టి మరి మనందరం ఈరోజు కలుసుకునటానికి ఈ విధముగా ఈ లైవ్ ద్వారా మనందరము దేవుని యొక్క మాటలను మరి జ్ఞాపకం చేసుకునటానికి ప్రభు మంచి అవకాశాన్ని తరుణాన్ని ప్రభు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి చాలా సంతోషకరమైన విషయం. కనుక మన ఆనందము మన సంతోషం ఏమిటంటే ప్రభువులో గడపటమే మనకు ఆనందం. ఎందుకంటే మన జీవితం మార్చాడు, మన జీవితానికి ఒక పరివర్తన కలిగించాడు. ఎక్కడో పుట్టిన మనలను, ఎక్కడో జీవించవలసిన మనలను ప్రభువు చేయి పట్టుకుని ఆయన ప్రణాళికలో ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కనుక ఆ ఆనందాన్ని, ఆ ప్రభు ఇచ్చే సంతోషాన్ని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో ఎలాంటి స్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, అది మరి వేడిమి కలిగిన పరిస్థితి వచ్చినా, చల్లదనం కలిగిన పరిస్థితి వచ్చినా, ఆనందం కలిగిన పరిస్థితి వచ్చినా, దుఃఖ వేదన కలిగిన పరిస్థితి వచ్చినా, ఏమైనా ప్రభు బిడ్డలం కనుక ప్రభువులోనే ఆనందించే గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉన్న విధానాన్ని బట్టి చాలా మనం గర్వించవలసిన విషయం, చాలా సంతోషించవలసిన విషయం. ఒక సామాన్య మానవులమైన మనం, ఎందుకు పనికిరాని వారమైన మనం, పనికిరాని పాత్రలమైన మనం, మట్టి కుండలమైన మనం, ఓటి కుండలమైన మనం, ఎందుకు ఉపయోగం లేని మన జీవితాల్లో ఒక గొప్ప వెలుగును మన మీద ప్రకాశింపజేసి, ప్రచండమైన ఆ యొక్క వెలుగును మన మీద ప్రకాశింపజేసి, ఒక ప్రాముఖ్యమైన ఒక ఘట్టముగా మలిసి మంచి పాత్రగా ఆయన సిద్ధపరిచి, ఇది ఏ విధముగా దెబ్బతినకోకుండా ఆయన హస్తము ద్వారా ముట్టి పట్టుకుని మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం గర్వించవలసిన విషయం, చాలా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే చేతనంటే మన జీవితము, మన బ్రతుకు ఇలాంటి జీవితములు సంతోషంతో ఇలా కాలం గడపటమే, దానికంటే మించిన ఆదరణ, ఆనందము, సంతోషం మనకేమీ లేదు. ఎందుచేతనంటే 5వ సంఘాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథంలో రాయబడిన 5వ సంఘాన్ని మనం ధ్యానించబోతున్నాం. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 5వ సంఘాన్ని మనం ఈరోజు ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ 5వ సంఘం పేరేమిటంటే సార్దీసు. సార్దీస్ అంటే ఆనంద నిలయం. దేవుని స్తోత్రం. సార్దీస్ అంటే ఆనంద నిలయం, ఆనంద నిలయం. కనుక ఆనందానికి అది చక్కని నివాసం. సార్దీసు అనే పేరుకి ఆనంద నిలయం అనగా ఆనందానికి నివాసం, ఆనందపు ఇల్లు. ఎంత ఆనందం! కానీ ఎంత సార్దీస్కి ఎంత గొప్ప పేరుని నిర్వచనం చేశారు ప్రభు. కానీ ఆ ఆనందం, ఆ సంతోషం మన జీవితాల్లో ఉండాలి. ఆనందం ఎప్పుడు కూడా మనం నడుస్తూ ఉండాలి. ఆనందంతోనే మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు కూడా ఆనందం అనే దానిలో మనం సాగితే అన్నీ ఎగిరిపోతామండి. ఏది కూడా నిలవదు, ఏది కూడా ఆగదు, ఏది కూడా అడ్డురాదు. కనుక ఈ సార్దీస్ 5వ సంఘం పేరు ఆనంద నిలయం. ఆనంద నిలయం అంటే ఆనందం, అంత ఆనందమే. కనుక మన కుటుంబాల్లో ఆనందమే. కనుక ఆనందం ఉన్నప్పుడు మన జీవితాలు చాలా ధన్యమవుతూ ఉంటాయి. కనుక చాలా సంతోషకరమైన జీవితాన్ని నాకు ఇచ్చేవారి ఆనందించే గొప్ప భాగ్యాన్ని దేవుడు సార్దీసు సంఘం అనగా ఆనందం. కనుక ఆనందము ఎంత ఆనందకరమైన విధానం చాలా. కానీ ఆనందం ఉన్నదా? ఈ సార్దీసు సంఘములో పేరు మాత్రం మంచి పేరే కోటి సంపాదించుకుంది. మంచి పేరు కలిగిన సార్దీస్ అనే పేరు కలిగి ఉన్నది. కానీ అలాంటి ఆనందము ఈ సార్దీసు సంఘములో ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే ఉన్నదా లేదా? సార్దీసు సంఘం ఆనందం, ఆనందానికి నిలయం. మళ్ళా సార్దీస్ అంటే బైబుల్ ఆరాధన. ఏమిటి? బైబుల్ ఆరాధన లేక అన్య ఆరాధన. బైబుల్ ఆరాధన అన్నా జరగాలి, లేకపోతే అన్యుల ఆరాధన జరగాలి. ఏదో ఒక ఆరాధన జరగాలి. సార్దీసులో బైబుల్ ఆరాధన లేకపోతే అన్య ఆరాధన. కానీ ఈ బైబుల్ ఆరాధన అనే దానిలో మనం సాగితే దేవుని బిడ్డలకైన క్రైస్తవులకి జీవితము గొప్ప ఆనందమే. కానీ పేరు మాత్రం ఆనంద నిలయం అనే పేరు, చక్కని పేరు సంపాదించుకుంది. కానీ ఆ సంఘములో ఆనందానికి
అవకాశం లేకుండా, ఆనందానికి అవధులు లేకుండా, ఆనందానికి స్థానం లేకుండా, స్థావరం లేకుండా ఆ సార్దీసు నిలయం, సార్దీసు సంఘం ఆనందాన్ని పోగొట్టుకున్న సందర్భం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. కనుక ఆనంద నిలయం అనే ఈ సార్దీసు సంఘము ఏం జరిగిందంటే దేవుని యొక్క సాధ్యాన్ని బట్టి జీవము పోగొట్టుకున్న సంఘం అయిపోయింది. కనుక ఆనంద నిలవే కానీ జీవము పోగొట్టుకుంది. జీవము లేని సంఘం అయిపోయింది. జీవము లేని సంఘం, నెమ్మది లేని సంఘం, ప్రఖ్యాతి లేని సంఘం. కనుక జీవము పోగొట్టుకున్న ఈ సార్దీసు సంఘం యొక్క ఆ జీవము పోగొట్టుకున్న సార్దీసు సంఘము అని ఇక్కడ మనకి కనపడదు. జీవం పోగొట్టుకుంది, అనుభూతి పోగొట్టుకుంది. ఆనంద నిలయమే కానీ ఆ దైవారాధన లేదు, ఆ యొక్క బైబిల్ ఆరాధన లేదు. ఇక్కడ కూడా సిబ్బిలి అనే దేవతను ఆరాధిస్తారు. ఎక్కువ సిబ్బిలి అనే దేవతను ఆరాధిస్తూ ఉంటారు వీళ్ళు. ఇది ఈ సార్దీసు సంఘం ఎక్కడుందంటే, సార్దీసు పట్టణం ఎక్కడుందంటే 1500 అడుగుల ఎత్తులో తాల్రాస్ కొండ మీద కట్టబడింది. 1500 అడుగుల ఎత్తులో ఈ సార్దీసు పట్టణము ఆ కొండ మీద కట్టబడింది. ఎక్కడ కట్టబడింది? కొండ మీద 1500 అడుగుల ఎత్తులో తాల్రాస్ కొండ మీద కట్టబడినట్లుగా మనకు అర్థం. తాల్రాస్ కొండ మీద కట్టబడింది. అయితే బంగారపు వెండి గనులు ఉంటాయి దీంట్లో. ఎప్పుడు బంగారపు వెండి గనులున్న ఆ యొక్క ప్రాంతం అని కూడా మంచి పేరు. కానీ క్రీస్తు 1700 సంవత్సరం భూకంపం వల్ల ఈ పట్టణం అంతా దెబ్బతిరిగిపోయింది. భూకంపం 1700 సంవత్సరం పెద్ద భూకంపం వచ్చేసిందండి. ఈ తాల్రాసు ఆ కొండ మీద కట్టబడిన ఈ పట్టణానికి, సార్దీసు పట్టణానికి ఆ యొక్క పెద్ద భూకంపం వచ్చేసేసింది. 1700 సంవత్సరంలో పెద్ద భూకంపం, క్రీస్తు 1700 సంవత్సరంలో పెద్ద భూకంపం వచ్చేసింది. ఈ పెద్ద భూకంపం అవటం వల్ల ఏమైపోయింది? పట్టణం అంతా పాడైపోయింది. కట్టబడిన కట్టడాలు, కట్టబడిన విధానాలు. కనుక వెండి బంగారంతో కూడిన గనులున్న ఈ పట్టణము, ఆ పట్టణం అంతా కూడా వెండే. ఆ పట్టణం అంతా గనులు ఉన్నాయంటే సామాన్య విషయమేనా? వెండి గనులు, బంగారపు గనులు. ఇక ఆ పట్టణం అంతా వెండితో బంగారంతో తొలతొగిన పట్టణం. అలాంటి పట్టణం చాలా సుందరంగా కట్టబడింది. ఎత్తైన కొండ మీద కట్టబడింది అంటే చిన్న విషయం కాదు. కానీ క్రీస్తు 1700 సంవత్సరంలో ఈ భూకంపం వల్ల పట్టణం అంతా చెల్లా చెదిరైపోయింది, తారుమారైపోయింది, గందరగోళం అయిపోయింది, గలిబిలైపోయింది. ఆ సమయంలో రోమీల ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చిన తర్వాత మరల పట్టణాన్ని ఒక స్థిరమైన రీతిలో తీసుకొచ్చారు రోమీలు. కనుక ప్రపంచాన్ని పాలించిన రోమీల పాలనలో ఈ యొక్క కట్నం మరల స్థిరపరచబడింది. మొట్టమొదటిగా అశూరులు పరిపాలించారు. తర్వాత బబులోనీలు పరిపాలించారు. తర్వాత మాదీయ పార్శిక వారు పరిపాలించారు. తర్వాత గ్రీకు వారు పరిపాలించారు. తర్వాత ఈ యొక్క రోమీలు పరిపాలించారు. కనుక ఈ రోమీలు పరిపాలన వచ్చే సమయానికి ప్రపంచ నేతగారి పిలువబడిన వీరు ఈ రోమీలు ఈ పట్టణాన్ని ఒక దారికి తీసుకొచ్చినట్టుగా, ఈ పట్టణాన్ని బాగు చేసినట్లుగా, ఈ పట్టణాన్ని ఒక రూపంలో బలపరిచినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పట్టణంలో సార్దీస్ పట్టణంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ యొక్క వాక్యం మనకి. క్రీస్తు 1700 సంవత్సరం భూకంపం వచ్చింది, తర్వాత బలపడింది. 1750 సంవత్సరం వరకు కూడా ఈ పట్టణం, ఈ సంఘం నిలబడింది. క్రీస్తు 1750 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క సంఘం నిలబడింది. తర్వాత ఇది బలహీనం అయిపోయింది తర్వాత సంఘం. కానీ ఇప్పుడు 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం వచ్చినాన్ని మనం 3వ అధ్యాయం మొదటి వచనం, సార్దీసులో ఉన్న సంఘము దూతకు ఇలాగూ రాయము. ఏమని రాయాలి? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. కనుక నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. కనుక నీ క్రియలను నేను ఎరుగుదును. సందేశం ఏమిటంటే నీ క్రియలన్నీ కూడా నేను ఎరుగును. అంటే ప్రభుకి సంబంధ బాంధవం కలిగిన సంఘం, ప్రభుకి సన్నిహిత సాహిత్యం కలిగిన సంఘం.
ప్రభువుకి సమీపంగా ఉన్న సంఘం కనుక వీరేం చేస్తున్నారో ప్రభువుకి తెలుసు. ప్రభువే వీరిని రూపొందించాడు, నిలబెట్టాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు. కనుక నీ క్రియలు నేను ఎరుగుదనంటే వారు చేసే అన్నీ కూడా ప్రభువుకి తెలుసు. చరిత్ర మనకి గమనించే సందేశం ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. ఓకే, నీ క్రియలు అంటే మన యొక్క ఆ సంఘంలో ఉన్న పరిస్థితి అంతా కూడా దేవునికి ఎరిగే. దేవుడు నేను ఎరుగుదును అంటున్నాడు. ఎరుగుతున్నాడంటే మన అందరికీ తెలుసు ప్రభు మనల్ని చూస్తున్నాడు, ప్రభు మనల్ని ఎరుగున్నాడు, ప్రభు మనల్ని పుట్టించాడు, ప్రభువుని నడిపించాడు. ఇంక మనం ఎరగటం ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడే కొంచెం మర్మం ఉంది. మనంతరం మనం ఎరుగుదాం అనే దానికంటే ఆయన నేను ఎరిగాను అనటం చాలా గొప్ప విషయం కాదు, చాలా గొప్ప విషయం కాదు. దేవుడు నన్ను ఎరిగాడు అని మనం డబ్బు వేసుకోవటం కంటే దేవుడే నేను ఎరిగానని ఆయన ద్వారా ఒక ఉదత్తరమైన ఒక ఆనందాలు మనం కలిగి ఉండటం గొప్ప విషయం కాదు, చాలా గొప్ప విషయం కదా, చాలా సంతోషకరమైన విషయం కాదు. అందరిని దేవుడు ఎదిగారులే. అందరూ ఒక సందర్భంలో విశాఖపట్నం నేను సాక్ష్యం చెప్తున్నా. ఏమని చెప్తున్నానంటే స్టేజ్ మీద విశాఖపట్నం మా గురువుగారి సంఘంలో వాక్యం చెప్తూ మా గురువుగారు ఆఖరిగా నన్ను ఆస్వాదించాడు, దీవించాడు. మరి నేను కొత్తగా బైక్ కొనుక్కున్నాను. బైక్ కొన్న తర్వాత ప్రభు చెప్పింది ఏంటంటే మీ గురువుగారిని మేము తీసుకెళ్ళిపోతున్నా, సమయం పూర్తి అయిపోయింది కనుక నేను తీసుకెళ్తున్నాను. ఈ బైక్ ఆంధ్ర తీసుకెళ్ళి నువ్వు ప్రార్థన చేపిస్తున్నా. బైక్ డ్రైవింగ్ చేయడం నాకు రాదు. బైక్ డ్రైవింగ్ చేయడం, బైక్ అయితే దేవుడు ఎవరు గిఫ్ట్గా ఇచ్చారు కానీ బైక్ నడపడం డ్రైవింగ్ చేయడం నాకు రాదు. సరే, స్టోర్ రూమ్లో శుక్రవారం తీసుకున్న తర్వాత ఆ షోరూమ్ బయటకు వచ్చిన తర్వాత ఊరి కూర్చొని స్టార్ట్ చేస్తే బర్రమాట బైక్ ఎగిసేసి. సరే, బైకు నడిపినప్పుడు దాని బ్రేక్ మీద కాలు వేయడం చూస్తున్నా కదా, కొంచెం ఎలాగో మెల్లిగా నడుపుకుంటూ అట్లా కొంచెం ట్రైల్ వేసేసి శనివారం ఉదయాన్నే బైక్ని రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళాలి, బుక్ చేయాలి. శనివారం ఎప్పుడు కూడా ఆంధ్ర నుంచి మద్రాసు వస్తా, లేకపోతే శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం. కానీ ఇప్పుడు ప్రభు ప్రార్థన చేయించుకోమన్నారు కనుక శనివారం ఉదయాన్నే బయలుదేరి 2 గంటలు ట్రైను పినాకి ట్రైన్కి వెళ్దామని ఆ ట్రైన్ బుక్ చేస్తామని చెప్పి ఈ బైక్ వేసుకుంటూ డ్రైవింగ్ చేతగాక ఏదో తిప్పలు పడుకుంటూ స్టేషన్ తీసుకెళ్ళాం, బుక్ చేసాం, పినాకి ఎక్కించుకున్నాను. తీసుకెళ్ళి 9:30కి విజయవాడ దిగాం. సరే, బైక్ వేసుకెళ్తూ నున్న ఆ ఫ్లైఓవర్ దిగుతున్న సమయంలో నున్నలో సేవ చేస్తున్న దాసులు దేవుని దాసులు మరి యేసుదాసు గారు వారి అబ్బాయి బైక్ వేసి నన్ను క్రాచ్ చేశారు. నాన్న బాబాయ్ బైక్ నడుపుతున్నాడు నాన్న అన్నాడంట. బాబాయ్ డ్రైవింగ్ రాదు, బైకే లేదు, డ్రైవింగ్ లేదు, బాబాయ్ ఇద్దరు పోలేరు. కాదు నాన్న, బాబాయ్ అని చెప్పి ఆ ఫ్లైఓవర్ మీద ఆపాడు. ఈ లోపు నేను కలుసుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను చెప్పాను, నన్ను వెళ్ళిపోయాం, రాత్రి అక్కడ ఉన్నాం. ఆదివారం ప్రార్థన చూసుకున్న తర్వాత ఆ రోజు నేను మరలా ఈ మీటింగ్కి వెళ్ళానమాట. ఆదివారం సాయంత్రం కూడా మీటింగ్ ఉంది. ఆదివారం సాయంత్రం కూడా ఆ యొక్క మీటింగ్ ఉంది. ఎక్కడ మీటింగ్ అని విజయవాడ దగ్గరలోనే ఒక గ్రామంలో మీటింగ్, 2 సోమవారం ఏమో పోరంగి గ్రామం. ఈ విధంగా పెడుతున్న సమయంలో అక్కడ ప్రభుదాసు సంసారయ్య గారి కొడుకు ప్రభుదాసు అందరూ కూడా మైకి పెడుతున్నారు. ఏంటి మామయ్య ఆదివారం వచ్చావు, ఈ బైక్ వచ్చావని వాళ్ళు ఆశ్చర్యపోయారు అన్నమాట. ఆశ్చర్యపోయిన తర్వాత కానూరు మీటింగ్ ఆదివారం రాత్రితో కానూరు మీటింగ్ పూర్తి అయిపోయింది. సంసారయ్య గారు మీటింగ్ చూసి శనివారం వెళ్ళిపోయారు. నేను వచ్చానన్నమాట. ఏడు మామయ్య ప్రభు చెప్పాడు నాకు, సంసారయ్య గారు ప్రభు తీసేసుకున్నారని, మరి ప్రార్థన చేసుకోమని చెప్పి. నాన్న రావద్దని చెప్పు, ఈ మీటింగ్ నేను చూసుకుంటాను, ఏదో శోధన ఉంది, నాన్న తీర్మానం ఉండమని చెప్పు. కనుక నాకు ప్రభు ప్రత్యేకంగా చెప్పాడు, వచ్చాను, నేను మీటింగ్ చూసుకుంటాను, ఆదివారం ఇక్కడ చూసుకుంటాను, రేపు సోమవారం మార్నింగ్ చూసుకుంటాను, అన్నీ చూస్తాను, నాన్న జరిపే మీటింగ్ నేను చూస్తాను, నాన్న మీద శోధన ఏదో వచ్చింది చనిపోతానని చెప్పారు కనుక కదలకుండా ప్రార్థన ఉండమని చెప్పి ప్రభుదాసుతో చెప్పా. అయ్యగారు కొడుకుతో ఫోన్ చేశాడు. అయినా కూడా ఆదివారం సంఘంలో అయ్యగారు సంఘంలో ఫోన్ చేసి సోమవారం సాయంత్రం కల్లా మనకు పారింపు వచ్చేసేసారు. మీటింగ్ కాకపోవడం ఆటోకి వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయింది. అయ్యగారు నేను ఇద్దరం ప్రసంగం చేసాం. ఇక లాస్ట్గా బాటిల్ పక్కనుంటే కమ్మౌండ్ ఏమిటి కడతాను, బాబాయ్ ఇదిగో బాటిల్, ఈ నీళ్ళకి అయ్యగారు నీళ్ళు మనకు దొరకవు, ఇదిగో నేను త్రాగుతున్నా, నువ్వు కూడా త్రాగాను. నవ్వాడు.
లేదులే బాబాయ్ నువ్వు త్రాగు, నేను కూడా తాగుతున్నాను. అయ్యగారు నీళ్ళు బాటిల్ మాత్రం మనకు దొరకవు, లాస్ట్కి ఇది అని అన్నాం. నేను త్రాగాను, కమ్మయ్య గారు తాగారు. ఇక అయ్యగారితో కలిసి ఆ భోజనం అందరూ ఒక లైన్లో కూర్చున్నారు. అయ్యగారు పక్కన ఎవరు కూర్చోాలా, నేనే ప్రక్కన కూర్చున్నా. ఇలా అయ్యగారి దగ్గర భోజనం చేసాం. భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మరి విషయం చెప్పాను, ఈ విధంగా జరిగిందని చెప్పాను. రోడ్డు మీదకి వచ్చారు, పాడమన్నారు, ఒకరు బైబుల్ చదవమన్నారు. ఈ విధంగా తర్వాత అయ్యగారు ప్రార్థన చేశాడు. ఆంధ్రాలో తమిళనాడు వాడుకున్నావు ప్రభు అని ఈ విధంగా అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు వెనుకపడి వెళ్ళిపోయారు. నేనేమో బైక్ వేసిన రాత్రి కంగిపడి వెళ్ళిపోయాను. అది జరిగిన విషయం. ఇక అంతే. జరిగిన విషయం ఏమిటంటే ఆ సంసారయ్య గారు చనిపోయిన వార్త వచ్చింది మచిలీపట్నంలో ఉండదు. కనుక ఈ సాక్షి చెప్తున్నారు, అయ్యగారు నన్ను ఈ విధంగా దీవించాడంటే కింద ఆయన ఏమన్నాడు, ఒక పాస్టర్ గారు నన్ను కూడా దీవించాడు అన్నాడు. కింద ఆయన సంగతి ఎందుకు, నేను చెప్తున్నా కదా. కనుక దేవుని యొక్క విషయాల్లో ఈ సాక్ష్యార్థమైన విషయం. ఎందుకంటే ఈరోజు నీ క్రియలు నేను ఎరుగుదును అంటే మనంతా మనం దేవుడు ఎరిగాడు అనుకునే కంటే దేవుడే నేను ఎరిగానని చెప్తే దానికన్నా మించిన ఆనందం లేదు కదా. దేవుడే మా సంతోషకరం. అందరినీ దేవుడు కాపాడతాడు, అందరినీ దేవుడు క్రియలు ఎరుగుతాడు, అందరి మీద దయ చూపిస్తాడు. కానీ నీ మీద దయ చూపిస్తున్నానని దేవుడు వాక్కు ద్వారా మనం వినటం దానికన్నా మించిన ఆనందం లేదు కదా. అది దేవుని యొక్క విషయం. అయితే నీ క్రియలను నేను ఎరుగుదును, అది సందేశం. ఏంటి, నీ క్రియలను నేను ఎరుగుదునని దేవుడు సందేశం ఇస్తున్నాడు. అంతేకాకుండా ఆ తప్పేమిటంటే ఈ సంఘంలో తప్పేమిటంటే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై ఉండు అంటున్నాడు. జాగరూకుడివై ఉండు. ఏమిటి, జాగరూకుడివై ఉండు, జాగరూకుడివై ఉండు. కనుక తప్పేమిటంటే నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు. సంపూర్ణమైనగా లేవు నీ క్రియలు. నీ క్రియలు మంచిగా లేవు, నువ్వు మంచివాడిగా లేవు. అయితే తప్పు మోపుతున్నాడు. ఈ సంఘంలో ఉన్న తప్పేమిటో తెలియపరుస్తున్నాడు. సో సార్థి సంఘమా, సార్థి సంఘాన్ని నడిపించే కావలివాడా, నీ క్రియలు నా ఎదుట సరైనగా లేవు అని దేవుడు ఇక్కడ సందేశం ఇస్తూ ఆ యొక్క తప్పుని బయట పెడుతున్నట్లుగా మరి మనకు కనిపిస్తుంది. సరైనగా లేవు. ఏ లేవు, సరైనగా నా ఎదుట సరైనగా లేవు గనక జాగరూకుడివై సావునైన మిగిలిన వాటిని బలపరచు. నువ్వు సరిగా లేవు నువ్వు అని చెప్పేసాడు అన్నమాట. కనుక మొదట్లో నీ క్రియలు నేను ఎరుగును అన్నాడు. తప్పు వచ్చే సమయానికి నీ క్రియలు సరిగా లేవయ్యా, నువ్వు మంచిగా లేవు, నీ నోరు మంచిది కాదు, నీ కన్ను మంచిది కాదు, నీ చెవులు మంచివి కాదు, నీ పెదవులు మంచివి కాదు, నీవే మంచివాడు కాదయ్యా అంటున్నాడు దేవుడు. మంచివాడు కాదన్నప్పుడు అయ్యో నేను మంచివాడు కాదే అని పరిశీలన చేసుకునే అవకాశం ఉందా? పరిశీలన చేసుకునే విధానం ఉందా? మరి దేవుని యొక్క విషయాల్లో దేవుడు అంత సత్యం చెప్పాడంటే మరి శనివారం ఆంధ్ర నుంచి వచ్చే నేను మరి ఆ శనివారం ఆంధ్ర వెళ్ళి ఆ దృశ్యం చెప్పడానికి, ఆ దర్శనం చెప్పడానికి దేవుడు పంపించాడంటే మరి ఎంత విషయం. అంతే. ఆయన ప్రార్థన చేశాడు, ఆయన దీవించాడు, ఆయన ఒకసాటికి వెళ్ళిపోయారు, నేను ఒకసాటికి వెళ్ళిపోయాను. ఆయన నోటి మాటగా లేదు, ఇక బాడీ ఉంది. కానీ నేను వచ్చే సమయం మళ్ళా బాడీ ఆ విషయం తెలుసుకునే కొత్త డ్రైవింగ్ కదా, కంగారు పడిపోయి ఎటు నడుపుతున్నానో తెలియదు, బైక్ ఎటు వస్తున్నానో తెలియదు. పామర్ వచ్చే సమయానికి పామర్ నుంచి విజయవాడ రావడానికి ఎంత కమ్మి తిన్నారో, ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయో. కనుక డ్రైవింగ్ చేతగా నేను భార్యను ఎక్కించుకుని డ్రైవింగ్ చేస్తూ ఎదిగేపాడు కమ్ము తిన్నా నేను దేవుడు ఎట్టకేలకు నడిపించాడు. కనుక దేవుని విషయాల్లో, దేవుని విధానాల్లో దేవుడికి మన విషయాలు తెలుసు కనుక మనకు తెలియకపోయినా మన ప్రక్కన వారు తెలియపరుస్తాడు, మన ప్రక్కన వారు బోధిస్తాడు ప్రభు. అప్పుడన్నా మనం దిద్దుబాటు చేసుకుంటే ఏదన్నా ఒక అవకాశాన్ని, ఒక తరుణాన్ని, ఒక విధానాన్ని దేవుడు కల్పిస్తాడు. కనుక అలాంటి నిదర్శనాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక నువ్వు మంచోడు కాదయ్యా అంటున్నాడు ఇక్కడ సంఘం. సార్థి సంఘంలో నువ్వు మంచోడు కాదు. సార్థి సంఘంలో ఉన్న ఆ యొక్క సంఘస్థులతో మీరు మంచి క్రియలు కాదు, మీరు మంచి విషయాల్లో నిలబడలేకపోయారు, మంచిగా మీరు చేయలేకపోతున్నారు అని 4 విషయాలు మాత్రం 4 విషయాలు మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకునే విషయాలు కూడా ఉన్నాయి. కనుక తప్పుని చెబుతూ ఉన్నాడు, మెచ్చుకుంటూ ఉన్నాడు. ఏమని మెచ్చుకుంటూ 4 విషయంలో అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్థిస్తులను యుద్ధం ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. మెచ్చుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక మెచ్చుకునే వారు కూడా ఉన్నారు. తప్పు కలిగిన వారే కాకుండా దేవుని మెప్పు కలిగించే వాడు కూడా సంఘంలో ఉన్నారు. కనుక మెప్పు కలిగించేవారు సంఘాన్ని కూడా మెచ్చుకుంటున్నాడు. కనుక సంఘంలో ఒక్కరు మెచ్చుకోగలిగిన వారు ఉన్న సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. సంఘంలో ఒక లోపం కలిగిన వారు ఉన్న ఆ తప్పుని, ఆ సంఘాన్ని, ఈ సంఘంలో ఈ తప్పు ఉందని చెప్తాడు. కనుక ఇప్పుడు
సంఘములో తప్పు కలిగిన వారు ఉండటానికి మనం నడుస్తున్నామా? సంఘములో దేవుడు సంఘానికి మెప్పు కలిగిన సంఘంగా చేయటానికి మనం సిద్ధపరచబడ్డాం అనేది ఆలోచించాలి. ఏమన్నాడు? మెచ్చుకున్నాడు. అయితే తమ వస్త్రం 4వ వచనం చదువుకున్నాం. అయితే తమ వస్త్రమును అపవిత్రపరచుకుని కొందరు సాదృశ్యులు నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరు, నాతో కూడా సంచరించెదరు అంటున్నాడు. చూశారా? నాతో కూడా సంచరిస్తారు అంటున్నాడు. ఎంత మెచ్చుకోదగిన సంఘస్థులు కూడా ఉన్నారు. మెప్పు కూడా దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. సంఘములో మెచ్చుకో అందరూ కూడా తప్పు కలిగిన వాళ్ళు అంటానికి లేదు, అందరూ కూడా మెచ్చుకున్న వాళ్ళు అంటానికి లేదు. కనుక మెచ్చుకోదగిన వారు ఉంటారు, మెచ్చుకోదగని వారు కూడా ఉంటారు, తప్పు కలిగిన వారు ఉంటారు, తప్పు లేని వారు కూడా ఉంటారు. కనుక హెచ్చరిక చేస్తున్నాడు. ఏం హెచ్చరిక చేస్తున్నాడు? హెచ్చరిక చేసే విషయం ఏంటంటే, హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక? నీవు జాగరూకుడవై యున్నడలా నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదను నీకు తెలియదు. అంటే 3వ అధ్యాయంలో చివరి లైన్లు, 3వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడంటే, నీవు జాగరూకుడు 3వ వచనంలో 3వ లైన్లో మాట్లాడుతున్నా. నీవు జాగరూకుడు విన్నడలా నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడి నీ మీదకి వచ్చేదనో నీకు తెలియలేదు. ఎప్పుడు వస్తానో నీకు తెలియదయ్యా, నీకు ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. కనుక నేను వచ్చే ముందు కొన్ని సూచనలు జరుగుతాయి, ఆ సూచనలు నీకు తెలియపరుస్తా. నేను వచ్చే ముందు జరగాల్సిన సూచనలు ఎన్నో ఉంటాయి, ఎన్నో సూచనలు జరుగుతాయి. ఒక దేశం మీద ఒక దేశ యుద్ధం, ఒకరి మీద ఒకరు పోరాటం, తల్లి మీద బిడ్డ పోరాటం, బిడ్డ మీద తల్లి పోరాటం, ఈ విధంగా భార్య భర్తల మీద పోరాటం, గందరగోళాలు, అశాంతి, తెగులు, ఎన్నో రకాలు వస్తాయి. కనుక నేను వచ్చే ముందు కొన్ని సూచనలు జరుగుతాయి, కానీ నేను ఎప్పుడు వస్తాను నీకు తెలియదు. నేను దొంగలాగా వస్తాను. దొంగ ఎప్పుడు వస్తాడు? దొంగ రావడం తెలిస్తే బడితెలు గిరితలు పట్టుకుని పక్కన వాళ్ళందరూ రెడీగా ఉండి వాడు ఎక్కడ వస్తాడని 8 hours సిద్ధపడి ఉంటాం. అందుకే దొంగ అనుకోని రీతిలో తెలియని రీతిలో వచ్చి దోసుకుంటానికి వస్తాడు. అలాగే నేను వస్తాను అంటున్నాడు. ఎందుకంటే మనకు అర్థం కాదు దొంగ ఎలా వస్తాడో మనకు తెలుసు కనుక ఆయన షార్ట్ కట్లో దొంగలాగా వచ్చేస్తాను, ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు అని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. హెచ్చరించడంలో కూడా అంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. హెచ్చరించడంలో కూడా దిద్దుబాటు ఇస్తున్నాడు. చూడండి, దిద్దుబాటు 3వ అధ్యాయంలో 2 వచనం దిద్దుబాటు ఏంటంటే, నీవు ఎలా ఉపదేశం పొందుతావో ఎలాగింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని కనుకొలుస్తూ మారుమోసు. 3వ వచనంలో మొదటి 2 లైన్లు చూసారా? 3వ వచనంలోనే ఇక్కడ మనకి తరిపీద హెచ్చరిక ఉంది, హెచ్చరిక చేసే సందర్భం ఉంది, దిద్దుబాటు సందర్భం ఉంది. 3వ వచనంలో మొదట 2 లైన్లో దిద్దుబాటు చెబుతున్నాడు, తర్వాత 2 లైన్లు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక హెచ్చరిక చేయటం ఉంది, దిద్దుబాటు చేయటం ఉంది. ఇప్పుడు ఏమో దిద్దుబాటు చేస్తున్నాడు? నువ్వు ఎలా ఉపదేశం పొందుతావో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొలుసు మారుమోసు పొందిక. కనుక నువ్వు ఎలా ఉపదేశం పొందుతావో, నువ్వు ఎలా విన్నావో, ఏం విన్నావో, ఏ ఉపదేశం పొందావు, నేను ఎప్పుడు అది చేశాను ఇది చేశాను అనకూడదు. నేను కూడా గొప్ప లోగడ ఏకాంత ప్రార్థన చేశాను, రాత్రి పగలు ప్రార్థన చేశాను, నిద్రపోకుండా ప్రార్థన చేశాను, సంటి పిల్లలను కూడా తీసుకెళ్ళి ఆ చెట్లకి చీర కట్టి దానిలో ఉయ్యాలకు పోసి ఆ పిల్లలకి దానిలో పెట్టేశాం, ఎండలో మోకాళ్ళ మీద ప్రార్థన చేశాం అని ఎప్పుడే చెప్తా ఉంటే ఎప్పుడే కాదు ఇప్పుడే చేస్తున్నావు. అది నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతావో ఎలాగ నడుచుకుంటావో జ్ఞాపకం చేసుకుని దాన్ని ఇప్పుడు గైకొను. అది ఇప్పుడు గైకొనాలి, ఇప్పుడు చేయాలి, ఇప్పుడు చూపించాలి. నువ్వు 20 సంవత్సరాలు చేసిన పరిస్థితి ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు చేయాలి. నా కాళ్ళంగం అనుకోవడానికి ఏం లేదు. ఒక 20 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు చేయాలి, ఆ విషయం ఇప్పుడు చేయాలి. మనం బ్రతుకున్నంత కాలం కూడా దానిలో కొనసాగించాల్సిందే. నువ్వు ఎలా ఏ ఉపదేశం పొందావు, నువ్వు ఎలా గైకొన్నావు అవన్నీ ఇప్పుడు నువ్వు చేయాలి. ఇప్పుడు చేసి మరలా రివిజన్ చేసి మరలా ముందుకు సాగాలి అని దేవుడు దిద్దుబాటు కూడా ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత శక్తి కలిగిన వాడు, ఎంత ప్రభావం కలిగిన కరుణ కలిగిన దేవుడు. కనుక సందేశం ఇచ్చాడా? ప్రభు సందేశం ఇచ్చాడు. తన సందేశం ఇచ్చిన తర్వాత తప్పేంటో బయట పెట్టాడా? మన తప్పులు బయట పెట్టాడు. మనలో మెచ్చుకోదగింది ఏమిటో అది కూడా చెప్పాడా? మెచ్చుకునే సంగతి చెప్పాడు. కనుక హెచ్చరించాడు. కనుక ఇలాగ నువ్వు జాగ్రత్త పడాలి అని హెచ్చరించాడు. హెచ్చరించడమే కాకుండా దిద్దుబాటు చేసుకో, ఎప్పటికైనా సరి చేసుకో. అయితే రేపో అంటారు. ఏదన్నా ఇద్దరు ప్రతివాదులు మరి కొట్టుకున్నారనుకో,
ఒక అతని దగ్గర దొంగతనం చేసాడు అనుకో, ఇక చేయమాకు పోరా అంటాం, గద్దిస్తాం. ఇక తన్నుకోమాకడరా కొట్టుకోమాకడరా అంటాం, ఇక కొట్టుకోవద్దురా అని మందలేస్తాం. అది కనుక ఇక కొట్టుకోవద్దు అంటాం, ఇక దొంగతనం చేయొద్దు అంటాం. అది పనిష్మెంట్. అలాగే దిద్దుకునే సమయాన్ని కూడా దేవుడికి ఇచ్చేసాడు, దిద్దుకునే అవకాశం కూడా ఇచ్చాడు. కానీ అంతేకాకుండా బహుమానం ఇస్తున్నాడు. కనుక నిలబడి ఉంటే కనుక నీవు నీ క్రియలు నేను ఎరిగాను, తర్వాత అవి మంచిగా చెడ్డో నీ తప్పు ఆ సంఘంలో తప్పేంటో బయట పెట్టాను, ఆ సంఘంలో మెచ్చుకోదగిన విషయాలు ఏమిటో చెప్పేసేసాను, కనుక నేను దొంగలాగా వస్తాను హెచ్చరించాను, గద్దించాను. అంతేకాకుండా ఇంకే దిద్దుబాటు విషయం చెప్పాను, నీకు దిద్దుకోమని చెప్పాను. దిద్దుబాటు చేస్తున్న తర్వాత హెచ్చరిక చేసిన తర్వాత నువ్వు భయపడి లోబడి తల వంచి నువ్వు కన్నీరు కాచి దిద్దుబాటు చేసుకుంటే నీకు బహుమానం కూడా ఉంది. ఏమని బహుమానం ఉంది? జయించువాడు అలా తెల్లని వస్త్రం ధరించుకుని జయించేవాడు తెల్లని వస్త్రం ధరించుకుంటాడు. గ్రంథం నుండి అతని పేరు అంత మాత్రం తుడిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దోతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూశారా? బహుమానం ఇచ్చేస్తాడు. ఎందుకంటే మరి దిద్దుబాటు చేసుకోగలిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సంఘం అన్న తర్వాత అన్ని రకాలు ఉంటారు, కానీ ఒక రకమైన వాళ్ళు ఉండరు, అన్ని రకాలు ఉంటారు. ఈ సాధ్య సంఘంలో నీ పేరు తుడికి పెట్టకోకుండా, నా గ్రంథంలో తీసేయకోకుండా, నా తండ్రి ఎదుట దోతలు ఎదుట అతని పేరు నా కుమారుడు ఒప్పుకుంటాను. ఎంత చక్కని మాట! తండ్రి ఎదుట దోతల ఎదుట ఈయన నా కుమారుడు, ఎన్నో కష్టాల నుంచి వచ్చాడు, ఎన్నో బాధల నుంచి వచ్చాడు, ఎన్నో సందర్భాల్లో నిలబడ్డాడు, ఎంతమంది నన్న భయపడ్డాడు. ఇతను నా కుమారుడు కనుక అది ఒప్పుకుంటాను, నేను ఇతను నా కుమార్తెని ఒప్పుకుంటాను అని దేవుడు బహుమాన సందర్భం కూడా ఆయన తెల్లని వస్త్రాలు ధరించే విధానాన్ని ఇస్తానని ఇన్ని రకాలుగా దేవుడు మనకి బహుమాన సందర్భం కూడా దేవుడు కల్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల సంఘం అన్న తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఏమన్నా ఉంటాయి? ఆయన ఎరుగుతాడు, తప్పేమిటో కనిపెడతాడు, అందులో మెప్పేమిటో కనిపెడతాడు, దానికి హెచ్చరిక చేస్తాడు, దాని దిద్దుబాటు ఏమిటో ప్రారంభం చేస్తాడు, చివరి బహుమానం ఏమిటో ఇస్తాడు. అన్ని రకాల మిళితం కలిగిన సాధ్య సంఘం. ఇప్పుడు ఈ సాధ్య సంఘం గురించి మనం చెబుతున్నాం కనుక జీవము పోగొట్టుకున్న సంఘం. ఆనంద నిలయం అయిపోయింది, కానీ జీవము పోగొట్టుకున్న సంఘం అయిపోయింది. జీవము పోగొట్టుకుంది, ఆత్మ పోగొట్టుకుంది. జీవము లేని సంఘం అయిపోయింది, ఆత్మ లేని సంఘం అయిపోయింది. దేవునితో మాట్లాడే అనుభవాన్ని పోగొట్టుకున్న విధానం అయిపోయింది. దేవుడు దూరం అయ్యాడు అని గ్రహించడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో దిగజారిపోయింది. దేవుని బిడ్డను అనుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో నీరసిల్లిపోయింది. ఇలాంటి జీవము లేని సంఘం. ఏ సంఘం ఇది? జీవము లేని సంఘం. జీవము లేని సంఘముగా ఇది పరిపూర్ణమైపోయింది. జీవము లేని సంఘముగా ఇది ముందుకు సాగింది. జీవము లేని సంఘం కనుక జీవము లేని సంఘం అయిన పరిస్థితిలో ఈ సంఘం దెబ్బతీరిపోయిన సందర్భం మనకు కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయము జీవము లేని సంఘం అయిపోయింది, జీవము లేకుండా అయిపోయింది. జీవము లేని సంఘముగా ఈ యొక్క సంఘం దెబ్బతీరిపోయింది. సాధ్య సంఘం జీవము లేని సంఘముగా దెబ్బతీరిపోయింది. ఇప్పుడు మనం ఆలోచించాలి ఈ విషయాలను బట్టి. మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎలాంటి అనుభూతిలో ఉన్నాం? కనుక దేవుడు మెచ్చుకునేవారుగా ఉన్నామా? దేవుని మాట వినేవారుగా ఉన్నామా? దేవుని హెచ్చరికలు లోబడేవారుగా ఉన్నామా? దేవుడు చెప్పగానే దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం కల్పించే వారంగా ఉన్నామా? తప్పుని సరి చేసుకునే వారంగా ఉన్నామా? బహుమానం పొందడానికి పరిగెత్తే వారంగా ఉన్నామా అనేది ఇవన్నీ కూడా ఈ 1వ వచనం వచ్చి 5వ వచనం వరకు ఇవన్నీ కూడా సంఘములో మిళితమై ఉన్నాయి. ఈ సంఘములో మిళితమై ఉన్నాయి. కనుక ఇప్పుడు సందేశం జీవము లేని సంఘం కనుక 3వ అధ్యాయము 1వ వచనంలో చెప్పే విషయం ఏమిటంటే, ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చచ్చిపోయినవాడు. మృతుడవే అంటే చచ్చిపోయినవాడితో సమానం. చనిపోయినవాడిని ఎన్నన్నా ఏమాట్లాడదు, ఏం మాట్లాడు. చనిపోయినవాడిని ఏమన్నా ఏం మాట్లాడు. సచ్చినోడా అంటారు. మాట్లాడకపోతే నువ్వు సచ్చినోడా అంటారు. సచ్చినోడు అంటే
ఆడు ఏమంటాడు, చచ్చిపోతే ఆడు నిన్నంటే మాత్రం లాభం, చచ్చిపోయిన సేవ నిన్నంటే లాభమే ఉంది. మొన్న సందర్భంలో నేను ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళి ఈ 2019 సంవత్సరం సమాధి కార్యక్రమంకి వెళితే అక్కడ రకరకాల బ్యాచ్ ఉంటారు కదా. ఈ బ్యాచ్లో వాడు ఏం చేశాడంటే ఆ యొక్క బ్రాందీ సీసా తీసుకొచ్చి, ఏమరా నీవు నేను కలిసి త్రాగేవరా, కలిసి ఆనందించేవరా, కలిసి సంతోషించేవరా, నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను ఏమవ్వాలరా, నా స్నేహితుడు నువ్వురా, మనం బాయ్ అంటే తాగేవరా, ఆనందంగా సంతోషంగా జీవించాం. కనుక ఏ విషయంలో కూడా కొరత లేకుండా లేదు అనకుండా నీవు నేను సర్దుబాటు చేసి చేసావురా, నీవు పోయేప్పుడు నాతో ఎవరు స్నేహం చేస్తారు, నాతో ఎవరు స్నేహం చేస్తారు, ఏమైపోయింది పరిస్థితి అని ఆ బ్రాందీ బాటిల్ తీసుకొచ్చి ఆ శవం నోరు తీసి నోట్లో పోతాడు. తాగుతాడా? శవం తాగుద్దా? శవం తాగుద్దా? ఆ శవం నోట్లో పోతున్నాడు. ఇదే ఆఖరిసారి తాగు, ఇదంతా తాగేసారు, ఏడుతా ఆ బాటిల్ నోట్లో పోస్తున్నాడు. ఏమండి ఏ విషయం? చాలామంది కొంత సమాధి చేసిన తర్వాత నోటి తిన కర్ర పెట్టి దాంట్లో కొన్ని అన్నం వేసి బతుకున్నప్పుడు బెటరు, అమ్మా నాన్న బతుకున్నప్పుడు బెటరు. బతుకున్నప్పుడు ఏం చేయాలి, చచ్చిపోయిన తర్వాత మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేసి గ్రాండ్ ఊరందరికి అన్నాలు పెడతారు, లాభమే ఉంది. బతుకున్నప్పుడు ఇంత ముద్ద పెడతావు చేత, కానీ నీకు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎన్ని గ్రాండ్ చేస్తే లాభమే ఉంది. అందుకే బైబిల్ ఇవన్నిటినీ దేవుడు నిషేధించాడు. బ్రతుకున్న తల్లిదండ్రులు చూడు, బ్రతుకున్న తల్లిదండ్రులకు జీవం ఇవ్వు, జీవం కలిగిన వారికి ఆదరించు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తే లాభమే ఉంది, ఎన్ని చేస్తే లాభమే ఉంది, ఉపయోగం లేదు. అందుకనే చాలా మన ఈ మాట ఎన్నోళ్ళని వాడు సచ్చినోడా అని అంటారు. సచ్చినోడు అంటే సచ్చినోడు ఎన్నంటే మాత్రం లాభమే ఉంది, అడిగి శగ బాధ కష్టమా. కానీ జీవించున్నావు అన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడివే. ఏమిటి? మృతుడివే, చచ్చిపోయినడితో సమానం, చచ్చిపోయినడితో సమానమే. కనుక జీవించడానికి మాత్రం జీవిస్తున్నావు, బ్రతకడానికి మాత్రం బ్రతుకుతున్నావు, కష్టపడటానికి మాత్రం కష్టపడుతున్నావు. కనుక ఎన్నో మాటలు చెబుతున్నావు, తీయని మాటలు చెబుతున్నావు, తీడి కబుర్లు చెబుతున్నావు, ఊళ్ళో మంచి బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నావు, బ్రహ్మాండమైన దాన ధర్మాలు చేస్తాడు అనుకుంటున్నారు, నీ గురించి ఎంతో గొప్పగా పొగుడుతున్నారు, కొనియాడుతున్నారు. కానీ లాభమే ఉంది? దేవుళ్ళు నువ్వు జీవించిన వాడుగా లేవు, దేవుళ్ళో జీవించలేకపోతున్నావు, మంచిలో జీవించలేకపోతున్నావు, యథార్థతలో జీవించలేకపోతున్నావు, సత్యంలో జీవించలేకపోతున్నావు, దేవుని శక్తిలో జీవించలేకపోతున్నావు, దేవుని యొక్క విధానంలో సాగించలేకపోతున్నావు, దేవుని యొక్క ఉపదేశం వినటంలో నువ్వు జీవించలేకపోతున్నావు, ప్రారంభంలో ఉన్న సత్యంలో నిలబడలేకపోతావు. ఇన్ని చేయకుండా నువ్వు జీవించాలన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడివే. సార్థి సంఘానికి దేవుడు ఆ యొక్క సందేశం ఇస్తున్నాడు, నువ్వు మృతుడివే. నేను ఎరిగాను, నీ అన్ని నేను చూశాను, కానీ నువ్వు మృతుడిగా ఉన్నావు, చచ్చిపోయిన వాడుగా ఉన్నావు, నువ్వేమి సాధించలేని వాడుగా ఉన్నావు, జయం పొందలేని వాడుకున్నా. అందుకని మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 22వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట చెప్తారు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయం 33వ వచనం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాటని తెలియపరుస్తారు. ఏమని తెలియపరుస్తారు చూడండి. కనుక మనం చదువుకుందాం. 22వ అధ్యాయం 33వ వచనంలో మత్తయి సువార్త ఒక మాట చెప్తారు. ఏమనంటే, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏమని చెప్తున్నారు? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. చచ్చిపోయిన తర్వాత దేవుడు కాదు నీకు. కనుక నువ్వు సజీవుడుగా నీవు ఉంటే నీకు దేవుడే. నువ్వు భూలోకంలో సజీవుడుగా ఉంటే పరలోకంలో కూడా సజీవుడిగానే ఉంటావు. భూలోకంలో కనుక దేవునికి సన్నిహిత దగ్గరగా ఉంటే పరలోకాన్ని కూడా హస్తగతం చేసుకుంటావు, పరలోకానికి కూడా నువ్వు వెళతావు. భూలోకంలో మృతులుగా జీవిస్తే నువ్వు నరకానికి పాతాళానికి వెళతావు. ఇక దేవుడు కాదు నీకు. అప్పుడు నేను మారుమనసు పొందుతాను అనుకుంటే జరిగే పని కాదు. అప్పుడు నేను రక్షించబడతాను అనుకుంటే జరిగే పని కాదు. కనుక అప్పుడు దేవుడు నాకు కావాలనుకుంటే నీకు దొరికేది కాదు. కనుక ఇప్పుడే నీకు దేవుడు. నువ్వు ఏది ప్రార్థన చేసి వింటాడు. నీ పట్ల ఏది జరిగించమనన్నా జరిగిస్తాడు ప్రభు. నీ పట్ల నువ్వు ఏది కోరుకున్నా అది చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు ప్రభు. కానీ ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు.
ఈ ఈ మాట విని, ఏ మాట? ఈ మాట విని ఈ బోధ విని అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటినా సజీవులకే దేవుడు అంటున్నాడు, మృతులకు దేవుడు. సజీవులు అంటే ఏంటో మృతులు అంటే ఏంటో తెలియదు అలాగే, అయినే వాళ్ళకి తెలీదు. సజీవులు అంటున్నాడు, మృతులు అంటున్నాడు. మనం అంతా బతికున్నవాళ్ళం. మనం బ్రతుకున్నవాడు ఎప్పుడు చచ్చిపోతాను అనుకోడు. అనుకున్నవాడు మంచి వివేకం కలిగిన వాడే. ఒక దినాన్ని నేను చచ్చిపోతాను అనుకుంటే వివేకం కలిగిన వాడే. కనుక ఈ బ్రతుకున్నంత కాలంలోనే మంచి కింద చేయాలనుకోవడం వివేకం కలిగిన వాడు. సజీవులకే నేను దేవుడు కాదు, మృతులకు దేవుడు కాదంటే వినేవాడికి ఏం అర్థం కావట్లా. కానీ ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. జ్ఞానం కలిగిన వాళ్ళకి మాత్రం ఈ బోధ చాలా ఆసక్తిగా ఆశగా ఉంది. ఇప్పుడు కూడా ఒక దైవ సేవకుడు ఒక వర్తమానం అందిస్తున్నాడంటే అన్ని కోణాల్లో వర్తమానం అందిస్తూ ఉంటారు. ఎందుచేతనంటే అన్ని కోణాలు కలిగిన వారు వినటానికి వస్తూ ఉంటారు. ఒకే బాణీలు వెళతా ఉంటే అది కొంతమందికే అది అనుకూలంగా ఉంటుంది, కానీ అంతమందికి అనుకూలంగా ఉండదు. అందుకని దైవజనులు ఎప్పుడు కూడా అన్ని కోణాల్లోనూ ఇస్తూ ఉంటారు. అది లోతైన అనుభవం కలిగిన వారికి లోతుగా ఇస్తూ ఉంటాడు, లోతులో లేని వారికి లోతు లేని వారు ఇస్తూ ఉంటాడు. కనుక కొన్ని ఉపమానాల ద్వారా, సందర్భాల ద్వారా చెప్పే సందర్భాలు చెప్తూ ఉంటాడు. కనుక అనుభవం కలిగిన వారికి ఈ లోతు లేని విషయాలు చెప్తే ఇదేంటో చిన్న విషయం చెప్తున్నా అనుకుంటాడు. లోతు లేనివాడు ఆ లోతైన అనుభవం చెప్తుంటే ఇదేంటి అర్థం కాని విషయం తిరగ చెప్తున్నాడు అంటాడు. కనుక ఈ రెండు చెబుతుంటే ఉపమానాలు కావాలనుకున్నవాడు ఏంటి ఎంత లోతైన పొరవు చెబుతున్నాడు అనుకోండి. ఈ విధంగా అన్ని మిళితం కలిగిన సందర్భాల్లో యేసు ప్రభు తన ప్రసంగాన్ని దాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కనుక ఇప్పుడు మరి ఈ ప్రకటన ఈ గ్రంథంలో మరి ఈ సంఘాలు, సాధ్య సంఘాలు, అన్ని సంఘాల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. అన్ని ఐటమ్స్ దానిలో ఉన్నాయి. ఎందుకంటే సంఘం దేవుడు స్థాపించిన సంఘం, దేవుడు నిలబెట్టిన సంఘం, దేవుడు కోరుకున్న సంఘం, దేవుడు బాధ్యత తీసుకుంటున్నాడు. దేవుని దూతల ద్వారా వర్తమానం అందిస్తున్నాడు. గాబ్రియేలు ద్వారా వర్తమానం అందిస్తున్నాడు. మిఖాయేలు ద్వారా దూత ద్వారా సహాయం చేపిస్తున్నాడు. దేవుడు ఎన్నో దృశ్యాలతో దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను ప్రభు కావాలి. నీవు నేను ప్రభుకి అవసరం. నీ పట్ల నా పట్ల దేవుడు చాలా ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం నెరవేర్చేవాడు నిన్ను నన్ను వదిలిపెట్టడు. ఒకవేళ నువ్వు వంకరదారులు వెళ్ళాలనుకున్నా, టక్కరదారులు వెళ్ళాలనుకున్నా ఆయన నిన్ను వదిలిపెట్టడండి. ఆయన నీ మీద గొప్ప ఉద్దేశం పెట్టుకుని ఉన్నాడు. నీ మీద ఒక గొప్ప ప్రణాళిక పెట్టుకున్నాడు. ఆ ప్రణాళిక జరిగే వరకు కూడా నేను ఏ విధంగా అయినా దారిలో పెట్టి ఆయన పని ఆయన జరిగించుకుంటూ ఉంటాడు. ఆయన పని ఆయన కొనసాగిస్తూ ఉంటాడు. ఆయన కొనసాగించే సమయంలో కనుక నీ టక్కర వేషాలను మానేసేస్తే నువ్వు పరలోకానికి హక్కుదారుడు అయిపోతావు. కనుక ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే నేను సజీవులకు దేవుడిని కానీ మృతులకు దేవుడను కాను. సజీవుడైన దేవుడిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు మరొక సందర్భం. ఏమన్నాడు? సజీవుడైన ఆ దేవుణ్ణి మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడు కదా, నిన్న నేడు బ్రతుకున్నవాడు, ఆయన జీవించేవాడు. కానీ ఎంతో మహానుభావులు, మేధావులు, పండితులు చనిపోయారు. అనేక మంది ఆ దేవుళ్ళు అనబడేవారు చనిపోయారు, కానీ సమాధులను తిరిగి లేవలేదు. సమాధులను తిరిగి లేవలేదు. సమాధులను తిరిగి లేచింది ఒక యేసుప్రభువే. సమాధులను తిరిగి లేచింది యేసుప్రభువే. ఒక దైవజనుడిని ఒక పండితుడు అడిగాడు, ఒక్క మాటలో చెప్పాలి అన్నాడు. యేసుప్రభువున్న గొప్పతనం ఏంటో ఒక మాటలో చెప్పాలి, ఎక్కువ చెప్పొద్దు, ఎక్కువ సారాంశం తీయొద్దు, ఒక మాటలో చెప్పు అన్నాడు. అన్నప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, తిరుగుబండ సమాధి అన్నాడు. అంతే, తిరుగుబండ సమాధి, అదొకటి చాలు, ఏం అవసరం. నువ్వు యేసుప్రభు గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. యేసుప్రభు తిరుగుబండ సమాధి ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఒక నిజస్వరూపం. కనుక తిరుగుబడి సమాధిలోకి వెళ్ళిన తర్వాత మట్టి అయిపోవటమే కానీ తిరుగుబడి ఆ సమాధిలోంచి బయటికి రావటం అనే సన్నివేశాలు ఎక్కడా జరగలేదు. అంతకుముందు రకరకాలుగా వాదించేవాడు. చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, ఒక బ్రతుకుంది, కుక్కగా బతుకుతాడు, పుడతాడు, మంచిగా పుడతాడు, మళ్ళీ ఒక జన్మ ఉంది, మరొక జన్మ ఉందని రకరకాలుగా వాదించేవాడు. కానీ యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత అవన్నీ మౌనులు అయిపోయారు. వాళ్ళంతా తర్కవాదం చేసేవాళ్ళు మౌనులు అయిపోయారు. కానీ గొప్ప గొప్ప పండితులు, మేధావులు,
నాయకులు, శాస్త్రులు, ఎంతోమంది గొప్పగా పేరు పొందిన రాజులు, చక్రవర్తులు అందరూ సరిపోయినా తిరిగి లేవటం అనేది మాత్రం లేదే లేదు. కానీ ఒక యేసయ్యకి అవకాశం, ఒక యేసయ్య ద్వారా సాధ్యం. కనుక యేసయ్య గురించి చెప్పడానికి ఒక్క నిదర్శనం చాలు, తిరుగుబడిన సమాధి అంతే చాలే. నువ్వేం గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేం మేధావి కాకపోయినా, నువ్వు చదువు లేనివాడవైనా, నీవు జ్ఞానం లేనివాడవైనా ప్రభు నేను పిలిచాడు, ప్రభు బిడ్డగా నేను ఎన్నిక చేసుకున్నాడు. ఆయన తిరుగుబడిన సమాధిని నేను నమ్మానంటే ఒక మాటలు చాలు. అంత ఆయన తిరుగుబడి సమాధి తిరిగి లేకపోతే మన విశ్వాసం వ్యర్థమైపోయేది. కనుక దేవుని యొక్క విషయంలో ఆ యొక్క సజీవుడైన దేవుణ్ణి మృతులలో మీరు ఎందుకు ఎదుగుతున్నారు? సజీవుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుణ్ణి మృతులలో ఎందుకు ఎదుగుతున్నారని ఆ ప్రభువుని వెతకటానికి వెళ్ళిన ఆ స్త్రీలతో ప్రభువు చెప్పిన సందేశం ఆశ్చర్యంగా లేదు, సంతోషంగా లేదు. ఆ యొక్క సమాధి తెరవబడి ఉంది. ఎవరు ఎత్తుకుపోయారో, ఏమైపోయాడు యేసు ప్రభు అని ఆ స్త్రీలు ధైర్యం చేసుకుని, నిబ్బరం చేసుకుని సమాధి దగ్గరికి వెళ్ళటానికి భయపడతారు. ప్రక్కనింటి వాడు చచ్చిపోతే ఆ రాత్రి ఎవరు లేరు, అమ్మో అని భయపడిపోతారు. కానీ ఉలుకులుకోమాట కంగారు పడిపోతారు. ఒక ఆ చెట్టు ఏదైనా కదిలినా, చెట్టు కొమ్మ కదిలినా కంగుపడి బయటికి పారిపోతారు. కానీ అలాంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీలు ప్రభువుని వెతకటానికి వెళ్ళారు. తెల్లవారుజాము సమాధిలోకి వెళ్ళారు ప్రభువుని వెతకటానికి. ఎంత ధైర్యం! అందుకని ప్రభు వారితో మాట్లాడారు. సజీవుడైన దేవుని మీరు మృతులు ఎందుకు ఎదుగుతున్నారని ప్రభు వారితో సందేశం ఇచ్చాడు. కీర్తనకారు దావీదు రాసిన కీర్తనలో కూడా 88వ కోరా కీర్తనలో కూడా ఒక విషయం, దీని విషయం రాయబడి ఉంది. 88వ కీర్తన కోరా కీర్తన. కనుక దావీదు రాసిన కీర్తనలో కోరా కీర్తన 88వ కీర్తన 10వ చరణం నుంచి 10వ చరణం నుంచి 12వ చరణం వరకు చదువుకుందాం. చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. మృతులకు నీవు అద్భుతం చూపించదవా? మృతులకు నీవు అద్భుతములు చూపిదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా? సమాధిలో నీ కృపను, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగున, పాతాళములో నీ నీతి తెలియనగున. కోరా కుమారులు కీర్తన పాడుతున్నారు. కోరా కుమారులు కూడా మంచి పాటలు పాడే గాయకులు. కోరావుకు మాత్రం ఆ దైవజనుల మీద తిరుగుబాటు చేశాడు, కానీ కోరావు కుమారులు మాత్రం లోబడ్డారు. కోరావు కుమారుల పాత్ర చాలా కొన్ని కీర్తనలు రాశారు. ఈ కోరావు కుమారులు ఏమని మాట్లాడుతున్నారంటే 10వ చరణంలో గొప్ప సందేశంతో మాట్లాడుతున్నారు. కనుక కోరావు కుమారులు చక్కని మాటలతో ఇక్కడ వేస్తూ ఉన్నారు అన్నమాట. ఈ కోరావు కుమారులు సుమారుగా 12 కీర్తనలు రాశారు, 12 పాటలు పాడారు. ఈ 12 పాటల్లో 88వ కీర్తన, ఈ కోరా కీర్తన పాడిన పాట ఏమిటంటే ఏం పాడుతున్నారు? మృతులకు నీవు అద్భుతములు చూపుదవా? మృతులకు నీవు అద్భుతములు చూపిదవా? నువ్వు మృతుడు అయిపోతే ఎన్ని అద్భుతాలు చేసినా ఉపయోగం లేదు కదా, నువ్వు ఎన్ని చేసినా కూడా ఫలితం లేదు కదా. ప్రేతలకు మృతులకు నీవు అద్భుతములు చూపిదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా? లేచి నిన్ను స్తుతించగలరా? ప్రేతలు స్తుతించగలరా? చచ్చిపోయిన తర్వాత స్తుతిస్తారా? వారు స్తుతించలేరు. వారికి దేవుడు అద్భుతాలు అవసరం లేదు, ఈ భూలోక ధనగణతలు అవసరం లేదు. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించరా? సమాధికి వెళ్ళిపోయిన తర్వాత నీ కృపను వివరించడానికి వారికి అవకాశం ఉందా? దేవుడు కృపను వివరించడానికి ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నాం కనుక దేవుడి కృపను వివరిస్తున్నాం. దేవుని కృపలో ఉన్నాం. మనకంటే మనం నడిపించిన వారు ఎందరో ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. వారికి ఇచ్చిన సమయంలో వారి తలాంతులు వారు ఉపయోగించారు, నమ్మకంగా ఉపయోగించారు, మంచిగా ఉపయోగించారు. వారి కర్తవ్యాన్ని వారు నెరవేర్చారు. వారి స్థితిలో వాళ్ళు ముందుకు సాగారు, వారు ముగించేశారు. తర్వాత మళ్ళీ చిన్నవారిని ఆ స్థానంలో తీసుకొచ్చాడు, తర్వాత చిన్నవారు మరొక స్థానంలో తీసుకొస్తామంటాడు. కానీ సమాధిలో నీ కృపను ఎవరన్నా వివరిస్తారా? సమాధికి వెళ్ళిన తర్వాత దేవుని కృపను వివరించడానికి ఏమన్నా అవకాశం ఉందా? లేదు. నాశన కోపంలో నీ విశ్వాసను ఎవరైనా చెప్పుకుందరా? నాశన కోపంలోకి వెళ్ళినప్పుడు దేవుడి విశ్వాసం కలిగిన విధానాన్ని ఎవరు చెప్పుకోవడానికి అవకాశం ఉందా? అంధకారంలో నీ అద్భుతములు తెలియనగున, పాతాళంలో నీ తెలియనగున. ఏమీ తెలియదండి. పాతాళంలోకి వెళ్ళి ఏమీ తెలియదు, ఏమి అర్థం కాదు, ఏమీ బోధపడదు.
ఈ వాక్యాలు కోరా కుమారులు మంచి గేయం కలిగి పాట పాడారు కదా. అద్భుతాలు ఇప్పుడు మీ ద్వారా జరుగుతాయి. దేవుని కృపను వివరించడానికి మీ ద్వారా జరుగుతాయి కనుక నువ్వు స్తుతించడానికి నీ ద్వారా జరుగుతాయి. కానీ విశ్వాసాన్ని దేవుని యొక్క విశ్వాసం ఏమిటో నువ్వు బోధించడానికి అది నీ ద్వారా జరుగుతాయి. అంధకారంలో దేవుని అంధకారంలో ఉన్న వారికి అద్భుతం చూపడానికి ఇదొక తరుణం, ఇదొక అవకాశం, అంతే. అందుకని గేయం ఆ యొక్క కోరా కుమారులు మంచి కీర్తన కలిగిన గాయకులు మంచి పాట పాడతాం. వారు పాడిన 12 పాటలో 88వ కీర్తన ఒక పాట పాడతారు. ఎంత చక్కగా వివరిస్తున్నారు కనుక రేయని ప్రభు కూడా అన్నారు, పగలున్నంతకాలం పగలు పనిచేస్తాను, బోధిస్తాను, రాత్రి సమయంలో ప్రభు సన్నిధిలో పెడతాను. నాకు ఇచ్చిన కాలం పగల సమయం రాత్రి సమయంలో పోగొట్టను అంటున్నారు. పగలు నీ శాయశక్తులు నీతో ఉన్నవారు ముచ్చటించు, నీకు తెలియని వారికి బోధించు, నీ మాట వినేవారికి సత్యం బోధించు, నీతో తెలియపరచు. రాత్రి సమయంలో ప్రభు సన్నిధిలో గడుపు. నీకు అదే మార్గం, అదే జీవం, అదే ఆదరణ. నీ శాయశక్తుల నీకున్న దాన్ని, నీకు తెలిసిన దాన్ని, నీకున్న సాక్ష్యాన్ని, అనుభవాన్ని నువ్వు తెలియపరచు. మృతులుగా ఉన్నవాడిని సజీవులుగా చేయడానికి ప్రయత్నం చేయి. సజీవులకు ప్రయత్నం చేయి. నీ శాయశక్తులకు ప్రయత్నం చేయి. రాత్రి సమయంలో ప్రభు సన్నిధిలో గడుపు. ప్రభు సన్నిధిలో పోరాడు. నీకు ఇచ్చి సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, వ్యర్థం చేయొద్దు. అందుకని 115వ కీర్తనలో కూడా మరొక మాటని ఇక్కడ మా చెప్తున్న 115వ కీర్తనలో కూడా ఒక మాట మనం ఇక్కడ తెలియపరుస్తుంది. 115వ కీర్తన చూడండి, 17వ శరణం, 18వ శరణం. 115వ కీర్తన 17, 18 శరణాలు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవాలను, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవాలను, యెహోవాను స్తుతించరు. నేనైతే ఇది మొదలుకొని యెహోవాను స్తుతిస్తాను. ఇదైతే నేను నిత్యము స్తుతిస్తాను. మృతులను మౌన స్థితిలో దిగిపోవారు, యెహోవాను స్తుతించలేరు. సార్దీస్ సంఘమా, నువ్వు జీవించిన పేరు మాత్రం నువ్వు ఉన్నదిగా నువ్వు మృతుడివే. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు, యెహోవాను స్తుతించలేరు. మేమైతే ఇది మొదలుకొని యెహోవాను స్తుతిస్తున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను గణపరచుడి, యెహోవాను ఆరాధించుడి, యెహోవాను మహిమపరచు. మేము ఇది దేవుని స్తుతిస్తున్నాం, మేము ప్రభువుని గణపరుస్తున్నాం, మేము ప్రభువుని ఆరాధిస్తున్నాం. మేమైతే ఇది మొదలు ప్రభువుని స్తుతిస్తున్నాం. మొన్న నిన్ను స్తుతించిన మొన్న అయిపోయిన తర్వాత నిన్ను స్తుతించిన, నీ సత్యం గురించి అది వివరించిన. నువ్వు మొన్న అయిపోతే నువ్వు దేవుని స్తుతించలేవు. ప్రభువుని నేను అనుకుంటాను, ప్రభు బిడ్డగా ఉన్నాను కనుక సజీవుడిగా ఉండగలిగాను. ఎన్నో పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడాడు. దేవుని బిడ్డగా మలుచుకున్నాడు కనుక దేవునిలో నిలబడ్డాం కనుక దేవుడు మాకు ఈ బ్రతుకనేది మృతుడు అవ్వకుండా సజీవుడిగా నిలబెట్టాడు. దేవుడు బిడ్డగా లేకపోతే, లోకస్తుడిగా ఉంటే, జీవము లేని వాడు ఉంటే ఎప్పుడో జీవితం మన్నైపోయేది, శరీరం మన్నైపోయేది, మట్టిలో కలిసిపోయేవాడు. మా జీవితంలో ఈరోజు వరకు దేవుడు సురక్షితంగా దేవుడు ఆదరిస్తున్నాడంటే ఆయన బిడ్డగా ఉండటం వల్ల, ఆయన సన్నిధిలో ఉండటం వల్ల. దేవుడు ఎంతో ఆశ్చర్యకరమైన, ఎంతో సంతోషకరమైన జీవితం. మాకు దగ్గరలో మొన్న 2 రోజుల క్రితం దగ్గరలో కొంచెం ఒక 100 అడుగుల దూరంలో ఒక వ్యాను వస్తూ ఉంది. సుమారు 2 గంటల టైంలో నేను చర్చి మిద్ది మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను, కుర్చీలో కూర్చొని. 100 అడుగుల దూరంలో రోడ్డు ఉంది. ఆ రోడ్డు దగ్గర నుంచి ఒక వ్యాన్లోంచి పోకర్స్ వచ్చి నా మీద పడి, ఆ వ్యాను తిరిగి చర్చి దగ్గరకు వస్తుందని నాకు అర్థమైపోయింది. దర్శనంలో కనిపింది. దేవుని స్తోత్రం. దేవుని యొక్క విషయాన్ని బట్టి అవగాహన అయిపోయింది. ఏమని అవగాహన అయిపోయింది? ఆ వ్యాను రోజు ఫోకస్ వెలుగు వచ్చి నా మీద పడిపోయింది. నేను తలగుడు చుట్టుకుని ఉన్నాను దర్శనంలో. వాళ్ళు తలగుడ లేదు, ఒక టవల్లాంటి చుట్టుకుని ఉన్నారు, ప్రాంతంలో ఉన్నారు. ఆ పోకర్స్ వచ్చి నా మీద పడిపోయి ఆ పోకర్స్ పడిన వ్యాను
అటు అటు తిరిగి చర్చి దగ్గరికి వస్తున్నాను సంగతి తెలిసి వెంటనే నేను మెట్ల దగ్గరికి వెళ్ళిపోయాను. మా కుమార్ డాడీ వచ్చి వ్యాన్ వస్తుంది డాడీ అన్న. అక్కడ నిలబడి మెట్లు ఎక్కువ నిలబడ్డాను. వ్యాన్ వచ్చి చర్చి ముందు ఆగిపోయింది. నేను చర్చి పాస్టర్ సార్, ప్రేయర్ చేస్తున్నాను అన్నాను. రెండో మాట, నేను చర్చి పాస్టర్ని, ప్రేయర్ చేస్తున్నాను అనగానే ఆ వ్యాన్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కనుక ఆ వెలుగు ఫోకస్ భయంకరమైన ప్రజ్వలిస్తూ వచ్చి నా మీద పడిపోయి సంగతి ఆలోచించి ఆనందం అయిపోయింది, ఆశ్చర్యం అయిపోయింది. అంత ఫోకస్ కలిగి వెలుగు, దేవుని వెలుగు మీద పడతాం. నా మీదే కాదు, మీ సందర్భాల్లో కూడా చాలా సందర్భాలు జరిగాయి. అప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత వేడుకగా ఉంటుంది, ఎంత ఉప్పొంగిపోతాం. ఇక 2 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని యొక్క ఫోకస్ అంత ప్రచురిస్తూ మండుకుంటూ వచ్చి మీద పడిందంటే మన జీవితాలు ధన్యమైపోయినట్టే కదా. దేవుని వెలుగు మన మీద పడతా అంత కనిపించిందేమో. ప్రియమైన దేవుని బిడ్డరా, మన్ను నిన్ను స్తుతించిన, అది నీ విశ్వాసాన్ని కనపరుచు. మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యం గురించి వివరించిన. నువ్వు మన్ను అయిపోతే దేవుని సత్యాన్ని గురించి వివరించగలమా? యేసుప్రభు దేవుడని చెప్పగలమా? యేసుప్రభు దేవుడని బోధించగలమా? యేసుప్రభు గొప్ప శక్తిమంతుడని బోధించగలమా? బోధించగలమా? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యము గురించి వివరించిన. నీవు నన్ను సజీవుడిగా నిలువబెట్టావు కనుక నేను ఈ నామాన్ని ఘనపరచడానికి నిలబడ్డాను అని కీర్తనకారుడు చక్కని ఉద్దేశాలతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక మేము నిత్యం యెహోవాను స్తుతించుదాం, దేవుని ఘనపరచుదాం, దేవుని ఆరాధించుదాం. యెషయా ప్రవక్త కూడా యెషయా గ్రంథంలో కూడా 38వ అధ్యాయం 18-19 వచనాల్లో కూడా యెషయా గ్రంథంలో కూడా ఒక మాట దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18-19 వచనాల్లో చక్కని మాటని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఆ 18-19 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఏమని మాట్లాడాల్సి వచ్చారా? పాతాళమున నీకు స్తుతి కలగదు, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలో దిగువారు నీ సత్యమును గూర్చి నీ సత్యమును గూర్చి ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతిస్తారు. నేను సజీవుడు, ఈ దినము నేను సజీవుడనై నిన్ను స్తుతించుతున్నాను. తండ్రులు కుమారులు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. తండ్రులు కుమారులకి సత్యాన్ని తెలియపరుస్తారు. వినే కుమారులు ఎవరు ఉన్నారు? లెక్క చేసే కుమారులు ఎవరు ఉన్నారు? లోబడే కుమారులు ఎవరు ఉన్నారు? కనుక సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినము నేను సజీవుడినై నిన్ను స్తుతించుతున్నా. నేను సజీవుడిగా ఉన్నాను కనుక నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నా, ఘనపరుస్తూ ఉన్నా, ఆరాధిస్తూ ఉన్నా, మహిమపరుస్తూ ఉన్నా. సమాధిలో దిగువారు సత్యమును ఆశ్రయించలేరు, సమాధిలో దిగువారు నిన్ను ఆశ్రయించలేరు, నిన్ను స్తుతించలేరు. కనుక దేవుని తరుణం ఇచ్చాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు, ఒక గొప్ప సందేశం మనకిస్తూ ఉన్నాడు. ఈరోజు జీవం పోగొట్టుకున్న సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మృతులుగా ఉన్న సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మృతుల్లోంచి బయటికి రా, మృతుల్లోంచి బయటికి రా, జాగరూకుడివై గ్రహించు, యోచన చెయ్యి. నువ్వు ఎక్కడున్నావు బయటికి రా. ఈరోజు దేవుడికి గొప్ప అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీ కోసం నా కోసం మరణించాడు. ఆయన ఎవరి కాలంలో మరణించాడు, ఎవరి కాలంలో ప్రాణం దారిపోశాడు నిన్ను నన్ను బ్రతికించడానికి. ఎవరి కాలంలో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను బ్రతికించడానికి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్న యేసయ్య ఆయన సజీవుడు. నేను సజీవుడిగా ఉండటానికి ఆయన మృతి చెందాడు. మంచి నిండు ఎవరి కాలంలో ఆయన సరిపోయి తిరిగి లేచాడు. మన జీవితాన్ని మనం ఆనందమయంగా చేయటానికి, కనుక జీవం లేని మన జీవితాల్లో ఆనంద గృహాలుగా చేయటానికి, ఆనంద నివాసాలుగా చేయటానికి, ఆనందం కలిగిన ఆ అద్భుతకరమైన జీవితంగా చేయటానికి, యేసయ్య జీవము కలిగిన వారు చేయటానికి, సజీవులుగా నిలబెడటానికి, ఆనంద నిలయం అనే పేరు కలిగిన సాటి సంఘంలో జీవము పోగొట్టుకున్న సంఘం అయిపోయింది. అలాంటి జీవాన్ని ఆనందమయంగా చేయటానికి దేవుడు చక్కని అవకాశం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు ఈ సందేశం వింటున్న బిడ్డలందరూ ఒకసారి యోచించేయండి. ఒకవేళ నువ్వు చివరిలో వస్తే మొదటి నుంచి మళ్ళీ ఒకసారి విను. దేవుడు నిన్ను నన్ను సజీవుడిగా నిలబెట్టాడు, గొప్ప ఆదరణ నిలబెట్టాడు, గొప్ప అనుభూతి నిలబెట్టాడు. ప్రాతరూపంగా మన మీద ఆ యొక్క శిక్షను కొట్టివేసేసాడు. ఆయన సిలువ కొయ్య మీద వేలాడాడు, చనిపోయాడు, రక్తం కార్చాడు, సాతాను కాళ్ళ కింద తొక్కివేసేసాడు. నిన్ను నన్ను సజీవులుగా నిలబెడటానికి గొప్ప అనుభవం కలిగిన ఆత్మ సంబంధం వారికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు, నిలబెడుతున్నాడు. క్రీస్తులో మనల్ని బ్రతికిస్తున్నాడు, క్రీస్తు మనల్ని నిలబెడుతున్నాడు, క్రీస్తు మనల్ని ఆయన రక్తం చేత మనకు గొప్ప ఆదరణ కలిగిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆ యొక్క 1వ వచనంలో దేవుడు చక్కని అవకాశాన్ని ప్రభు కల్పించాడు. ఈరోజే కన్నులు తెరువు, ఈరోజే ప్రభు యొక్క సత్యాన్ని గ్రహించు, ఈరోజే ప్రభు యొక్క మార్గాన్ని యోచించే, ఈరోజే ప్రభు యొక్క ధన్యతను మనం గ్రహించాలి. కనుక ఆయన మ్రాను మీద వేలాడి చనిపోయాడు, సిలువ మ్రాను మీద వేలాడి చనిపోయాడు. కారణం మన పాపల విషయం చనిపోయి, మన పాప విషయమే చనిపోయి ఆ యొక్క నీతి విషయం జీవించినట్లు మనం జీవించడానికి, బ్రతకడానికి, సజీవులు ఉండటానికి, మన పాపాల కోసం చనిపోయి మనం జీవించడానికి ఆయన తిరిగి లేచాడు. ఆశ్చర్యకరమైన ధైర్యవంతులుగా నిలబెట్టాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి, ఈ విషయాన్ని మనం యోచించేయాలి. ఎఫెసీ సంఘానికి పౌలు గారు హెచ్చరిక చేస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో చక్కని సందేశం ఇస్తున్నాడు. మీ అపరాధముల చేతను, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు సచ్చిన వారి ఉండగా ఆయన క్రీస్తు కూడా మిమ్మలను బ్రతికించాడు. క్రీస్తు కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. ఆయన బ్రతికించిన దేవుడు, ఆయన బ్రతికించాడండి, ఆయన బ్రతికించాడు, ఆయన బ్రతికిస్తున్నాడు, ఆయన బ్రతికించాడు, బ్రతికిస్తున్నాడు. ఆయన బ్రతికిస్తున్నాడు కనుక, ఆయన రుణము చేత బ్రతుకుతున్నాం కనుక ఆయన గురించి సాక్షిగా నిలబడాలి. ఈరోజు నీవు ధైర్యవంతులుగా నిలబడాలి. నీకోసమే చచ్చిపోయాను, నీకోసం సిలువ మోసాను, నీకోసం అతుడైపోయి నీ పాపల చేత, మీ దోషముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చిపోయి ఉన్నారు. మీరు జీవం లేని వారు ఉన్నారు, భక్తి లేని వారు ఉన్నారు, విశ్వాసం లేని వారు ఉన్నారు, నమ్మకం లేని వారు ఉన్నారు, కనికలు లేని వారు ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారు. దేవుని సత్యాన్ని ఎరిగి కూడా సత్యాన్ని గుడ్డితనం కలిగిన వారు గుడ్డివారుగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, నిరుత్సాహంలో పడిపోయారు, అధైర్యంలో పడిపోయారు, పిరిగిదనంలో పడిపోయారు, మూర్ఖత్వంలో పడిపోయారు. లెక్కలేని స్వభావంలో జీవిస్తున్న మీ జీవితాల కొరకు మిమ్మల్ని బ్రతికించడానికి, మీ సంఘంలో గొప్ప ఉద్యోగం లేపడానికి, మిమ్మల్ని మంచి ఆత్మ సంబంధమైన అనుభవం కలిగిన వారుగా అంతఃపురంలో చేర్చుకోవడానికి, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా అనేక మందికి దీపాలు వెలిగించే వారుగా సిద్ధపడటానికి ప్రజ్వలిస్తూ మండుస్తున్న దీపంలాగా నిన్ను అగ్ని స్వరంలాగా నిలబెట్టాను. నేను నిన్ను యోచించి పరిశీలన చేయి. మనసు ప్రకాశించిన దీపంలాగా ఉన్నావా? అగ్ని కొరవలాగా ఉన్నావా? గంటల కొట్టలాగా ఉన్నావా? పదులు కలిగి కత్తిలాగా ఉన్నావా? సాధనలాగా ఉన్నావా? బాణములాగా ఉన్నావా? భక్తులను అనేక రీతిలుగా ఉపయోగించాడు ప్రభు. నిన్ను ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు? ఏ విధంగా దేవుని చేతులు వాడబడుతున్నావు? దేవుని చేతులు వాడబడుతున్నావు. పగలున్నంత వరకు ప్రభు పాలన చేయి, రాత్రి ఉన్నంత వరకు ప్రభు సన్నిధిలో గడుపు, నిద్ర వదిలేసేయి. నీ ఆనంద నిలయంగా ఉండాలంటే, సంతోషం కలిగిన వాడుగా నువ్వు నిలబడాలంటే దేవుని యొక్క ఆశ్చర్యకరంలో నేను నిలబడి 4వ వచనంలో, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి, దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మన అపరాధముల చేత చచ్చిన వారు ఉండినప్పుడు సైతం మన చూపిన తన మహా ప్రేమ చేతను మనల్ని క్రీస్తు కూడా, మహాప్రేమ చేత మన క్రీస్తు కూడా బ్రతికించాను. కరుణ సంపన్నుడు ఆయన, కరుణ కలిగిన దేవుడు. ఎన్ని రకాల దోషములు మన మీద కనిపించినా, ఎన్ని రకాల టక్కర జీవితం వల్ల కనిపించినా, మోసకరం జీవితం కనిపించినా, ఆయన కరుణా సంపన్నుడు కనుక ఆయన ప్రేమ చేత మనం బ్రతికించాలి, సజీవులకు నిలబెట్టాలని ఆయన కరుణ మన మీద ఉంది, కాపుదల మన మీద ఉంది, దీవెన మనం ఉంది. ఆశ్రయం ప్రేమ చేత మన క్రీస్తు కూడా బ్రతికించాను. ఆయన కృప చేత మనం బ్రతికిస్తున్నాడు.
ఎంత కరుణ చూపిస్తున్నాడు. 5వ వచనం చూస్తే ఆయన క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన మహాకృపా మహాదౌశర్యమును రాబోయే యుగములో కనపరచ నిమిత్తము ఆయన ఉపకారముల ద్వారా గొప్ప ఆ అనుభూతి కలిగించడానికి రాబో యుగములలో కృప మహా ఔశ్వర్యము కలిగిన వాళ్ళకి చేయటానికి దేవుడు నిన్ను బ్రతికించాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దేవుని వెలుగుతో ఆయన నిన్ను ఆవరించి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని వెలుగులో నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. ఒక్కసారి యోచించి ముగించబోతున్నాను కనుక సాదృశ్ సంఘం ఆనంద నిలయం, దైవారాధన నిలయం, అన్యుల నిలయంగా మార్చబడింది. దైవారాధన నిలయం ఉన్న ఆ సాదృశ్ సంఘంలో అన్యుల నిలయముగా మార్చబడింది. ఆనంద నిలయం ఉన్న ఆ సాదృశ్ సంఘం దుఃఖ నిలయముగా మార్చబడింది, వేద నిలయముగా మార్చబడింది. అయినా కూడా ప్రభు ప్రేమ వదిలిపెట్టలేదు. 5వ అధ్యాయం 14వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసుకుందాం. దేవుడు ఆశ్చర్యకరమైన ఆ యొక్క విధానాన్ని దేవుడు మనకు కనపరుస్తున్నాడు. ఆ యొక్క 13-14 వచనం, సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడేదో అది వెలుగే కదా. సమస్తాన్ని ఖండిస్తున్నాడు దేవుడు. వెలుగు చేత ప్రత్యక్షపరుస్తున్నాడు దేవుడు. వెలుగు చేత నేను ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవుని వెలుగును పొందటానికి నువ్వు సంసిద్ధపడి దేవుని వెలుగు కలిగి వెలుగు అనుభూతి పొందితే ఆ అనుభూతి మేము చాలాసార్లు పొంది ఉన్నాం. చదువుకునే సమయంలోనే ఆ వెలుగుని అనుభూతి పొంది ఉన్నాం. చదువుకునే సమయాల్లో మా గురువుగారు సంసార్ గారు ఆ మంచు టైంలో పొలాల్లోకి తీసుకెళ్ళి ప్రార్థన చేయించేవాడు అందరినీ. అందరూ ప్రార్థన చేసి ఒరిగడ్డు వాములు ఉంటే ఒరిగడ్డు పొలాల్లో వాముల్లో ఒరిగడ్డు వేసుకుని నిద్రపోయేవాడు. నేను ఆ మేడూరులో సేవ చేస్తున్న డేవిడ్ గారు ఇద్దరు దూరం వెళ్ళి మోకాలు నిలబడి మోకాళ్ళతో ప్రార్థన చేస్తున్నాం. వీడు ఒరిగడ్డలో నిద్రపోతున్నారులే, మనం వెలుగు ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క వెలుగు ఒరిగడ్డు వాము దగ్గరికి వచ్చేసింది. అందరు ఎక్కడున్నారో అక్కడికి వచ్చేసేసింది. కాపురు కూడా ఆ ఒరిగడ్డు వాము దగ్గరే ఉన్నారు, ఆయన దగ్గరకు వచ్చేసింది వెలుగు. మా గురువుగారు సంసార్ గారు కూడా ఒరిగడ్డు వాము దగ్గరే ఉన్నారు. కుర్రాళ్ళంతా ఒరిగడ్డు వాము దగ్గరే ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసి మధ్యరాత్రిలో ఒరిగడ్డు వాళ్ళు గడ్డేసుకుని మళ్ళీ తెల్లవారు ఉదయం డ్యూటీకి వెళ్ళాలని ఒరిగడ్డు మీదేసుకుని నిద్రపోతున్నారు. నేను ఆ యొక్క సోదరుడు డేవిడ్ గారు ఇద్దరు దూరం వెళ్ళి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసే సమయంలో ఆ వెలుగు వచ్చి ఒరిగడ్డు వాము దగ్గరికి వచ్చేసింది. వీళ్ళు ఒరిగడ్డు వాములు ఉండే వాళ్ళు బయటకు వచ్చేసి ఆ వెలుగు చూసి కళ్ళతో స్వచ్ఛంగా కళ్ళలో కాదు దర్శనాలు కాదు స్వచ్ఛందంగా చూశారు. వెలుగు చూసి ఆ వెలుగు చూసి ఆనందపడిపోతున్నారు. మేమైతే మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళు మోకాళ్ళ మీద కళ్ళు మూసి ఓ ప్రభా అని ప్రార్థన చేస్తా ఉన్నామంట. మేము వెలుగు చూసేశారు. వెలుగు వెళ్ళిపోయింది. ఒక అరగంట సమయంలో అందరూ ఆలోచనగా చెప్పకుండా దేవుని వెలుగు చూసాం. దేవుని వెలుగు మన మీద పడిపోయింది. ఆహా అమ్మా ఎంత వెలుగు అమ్మో వెలుగు కన్నులారా చూసే ఈ పాప కన్నులతో చూసాం వెలుగు చూసామని ఆనందపడిపోతున్నారు, సంతోషపడుతున్నారు. ఏమిటో వీళ్ళు నిద్రపోయిన మాట చెప్పుకున్నారు. వీళ్ళు మాటలని వెలుగు మేమంతా నిద్ర వచ్చేలాగి వీళ్ళు వెలుగు చెప్పుకున్నారు. వెలుగు చూసామని వెలుగు మీద పడింది. నిద్రపోయేవారు కాపురున్న దగ్గర నిద్రపోయేవారి మీద వెలుగు పడిందని బాగా ఆలోచించండి. కానీ మేము ఇద్దరు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాం, నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నాం, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాం, కన్నులకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం. వెలుగు మాత్రం మేము చూడలేకపోయాం. వెలుగు మాత్రం ఇంత రాలేదు. దుఃఖపడ్డాం, వ్యాధులు చెందాం. నిద్రపోయే వాళ్ళ మీద వెలుగు వచ్చి పడింది. మోకాళ్ళ మీద ఉన్న వాళ్ళ మీద వెలుగు రాలేదే. వాళ్ళు వెలుగు చూశారు కన్నులతో. ఎందుకు ఈ పరిస్థితి అని వాళ్ళు ఆనందంగా చెప్పుకుంటే మేము వ్యాధులు పడిపోయాం, నీరసమైపోయాం, కుమిలిపోయాం. వాళ్ళు ఆనందపడి మరలా ఆ యొక్క ఒరిగడ్డు వేసేసుకుని మరలా నిద్రపోతా ఉన్నారు. ఆ ఒరిగడ్డు వాము కళ్ళం దగ్గరే ఇద్దరు మోకాడేసి ప్రభువా మేము ఎందుకు చూడలేకపోయాం, ఆ వెలుగును మేము ఎందుకు చూడలేకపోయాం కన్నీరు గారు చేడుస్తూ ప్రార్థన చేసే సమయంలో ఒక 15 నిమిషాల సమయానికి మరలా వెలుగు ఆ కళ్ళ మీదకి వచ్చేసింది. ఆ వెలుగును ప్రత్యేకంగా చూసాం. మేము ఆనందపడి వాళ్ళు లేచి మరలా చూశారు. అందరూ ప్రభా అని కేకలు వేసాం. ఆ వెలుగు బగ్ మండి అదృశ్యమైపోయింది. కొర టైంలో చదువుకునే టైం మాదేది. దేవుని యొక్క ఆశ్చర్యంగా ఆ వెలుగు కళ్ళం దగ్గరికి వచ్చింది. ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు సంఘంలోకి వస్తుంది, కాపురున్న స్థలంలోకి వస్తుందని అర్థమైపోయింది. కాపురు మాట వినాలి మేము.
ఆయనతో సన్నిహితంగా ఉండాలి, ఆయన సమీపంగా ఉండాలని అర్థం చేసుకుని దేవుని యొక్క మాటలు నడుస్తూ చివరిగా ఒక వాక్యం సర్ది మనం ఏదో నేను సాధించగలను, ఏదో కొనసాగించగలను, ఏదో నేను పేరు కలిగిన ప్రఖ్యాతి కలిగిన వాడిని, నైపుణ్యత కలిగిన వాడిని, అది ఇది అనుకుంటా కానీ దేవుని వెలుగు కళ్ళంలోకి వచ్చేసింది. ఆయన చివరికి ఎపిసోడ్కి రాసిన పత్రిక 5:14 వచ్చి ముగించేసుకుందాం. 5:14 వచ్చి అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతులోంచి లేమో, క్రీస్తు నీ మీద ప్రకాశించనని ఆయన చెప్పుతున్నాడు. అందుచేత నిద్రించున్నావు క్రైస్తవుడా, లే, మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు. క్రీస్తు వెలుగు నువ్వు పొందగలవు. దేవుని స్తోత్రం. క్రీస్తుని వెలుగు నువ్వు పొందగలవు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కనుక క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. చివరిగా ముగించేస్తాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. కనుక లేము, మృతులోంచి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. 5:14 నిద్రిస్తున్నా ఓ క్రైస్తవుడా, చదువుకుందాం. నిద్రిస్తున్నా ఓ క్రైస్తవుడా, నిద్రిస్తున్నా ఓ క్రైస్తవుడా, నువ్వు మేల్కొని లేము. నిద్రించుతున్నా నీవు మేల్కొని మృతులోంచి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఆయన ప్రకాశిస్తా, ఆ ప్రకాశం చూడాలి, ఆ ధన్యత చూడాలి, ఆ వెలుగును చూడాలి. ఎన్నో సందర్భాల్లో ఆ వెలుగును చూసాం. మనశ్శాంతి లేనప్పుడు, సంతోషం లేనప్పుడు, ఆనందం లేనప్పుడు, కుటుంబాలు వేసారిపోయినప్పుడు, దిగాలు చెందినప్పుడు, చనిపోదాం మనసు సాతాను చేత శోధించబడినప్పుడు, సాతాను సోదరులు కలవరంలో ఉన్నప్పుడు, ప్రభువా నన్ను నెమ్మదిపరచంటే దేవుని వెలుగు వచ్చి మా అంతరాత్మలో చెరబడగానే మాకు నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది. కనుక నిద్రించున్నా నీవు మేలుకో. ఈరోజు లే, మృతులోంచి లే, ఆనంద నిలయంగా చేస్తాడు. కనుక సాధ్య సంఘము ఆనంద నిలయంలో పేరు పెట్టుకుందో అలాంటి పేరు కలిగిన సంఘంగా నేను నిరూపణ చేస్తాడు, సిద్ధపరుస్తాడు. కనుక నీ పేరు తుడిపి పెట్టకుండా జీవగ్రంథంలో దేవుడు రాస్తాడు. తెల్లని వస్త్రాలు ధరింపజేసి పరిశుద్ధులుగా నేను నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా ప్రభువా, శక్తిమంతుడా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప, మీ కాపుదల, మీ ఆదరణ దయచేసి బలమైన నీ ప్రేమాస్తుని మీకు సహాయం చేసి మార్గదర్శకుడు మా ఈరోజు 5వ సంఘం సాధ్య సంఘాన్ని గురించి ధ్యానం చేశాం. మీరే మాకు తోడుగాను, మీరే మాకు ఆదరణగాను, మీరే మాకు అండగుండి నడిపించి బలత్రమైన ఈ ప్రేమాస్తంతో మా ప్రభువా నిలబెట్టి సహాయం. నిద్రించున్న నీవు మేల్కొని మృతులోంచి లేము, క్రీస్తుని మీద ప్రకాశిస్తాను మీరు సెలవిచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 5 సంఘాల గురించి మేము ధ్యానం చేసి ఉండగా మీరే స్థిరపరిచి బలపరిచి నడిపించి మీ కరుణతో, మీ శక్తితో, మీ ఆత్మతో మమ్మల్ని బలపరిచి ఆనందింపచేసి ఆరోగ్యవంతులు సిద్ధపరిచి సోదరులకు ఎలాంటి అధికారం లేకుండా మీరే మమ్మల్ని దృఢపరిచి స్థిరపరిచి నడిపించి సహాయం చేసి ఆదరించి కాపాడి బలపరచగలరు. మా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పక్షం మీరు తోడుగుండి వారి కుటుంబాల్లో నెమ్మది, సంతోషం తెచ్చి వెలుగుతో వారిని ప్రకాశింపజేసి ఆదరించి నడిపించి బలపరచగలని మా కొరకు శిలువ మీద మరణం పొంది తిరిగి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సావాసం మనందరికీ ఎల్లప్పుడు తోడుగుండును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనములండి. ప్రభు పేట మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. మరలా రేపు సాయంత్రం మళ్ళీ 6 గంటలకి మరలా 6వ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ దైవాశీస్ మీ అందరికీ ప్రభు, మీ అందరూ ప్రభు దీవించును గాక. ఆమేన్.